డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ జనసేన పెరగాలి. జనసేన పెరగాలి అంటే జనసేన మాత్రమే రాజకీయం చేయడం కన్నా బీజేపీ అండదండలు ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటి? బీజేపీకి ఉన్న దేశంలో అధికారంలో ఉన్నారు, వారికి ఉన్న మోడీ పట్ల ఉన్న సహజ సానుకూలత, దేశంలో ఉన్న సానుకూలత, హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి వెయిటేజ్, ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పట్ల కాస్తేంది చాలా మోతాదులో బీజేపీ పట్ల టర్న్ తీసుకోవడానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయి ఉంది. ఇప్పుడు జనసేనకున్న రాజకీయ అస్తిత్వం ఏంటి? వైసీపీ వ్యతిరేక పొలిటికల్ అస్తిత్వం. వైసీపీని ఓడించటానికి అందరితో కలిశాము. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ పవన్ కళ్యాణ్ జనసేనకు ఉంది. ఈ యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీలో ఫ్రూట్స్ను తెలుగుదేశంతో పాటు పంచుకుంది. కానీ అల్టిమేట్గా యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? అనివార్యంగా టీడీపీకి ఉపయోగపడుతుంది. ఎందుకు? టీడీపీ అనేది మెయిన్ ఛాలెంజర్ కనుక, జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగేది టీడీపీయే కనుక. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించగలుగుతుందా? సో టీడీపీ అయినా విడిగా పోటీ చేస్తే ఎప్పుడైనా ఓడించగలుగుతుందేమో, కానీ జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించలేదు. అందువల్ల యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉంటే ప్రయోజనం పొందుతాడు తప్ప టీడీపీతో కలిసి లేకపోతే ప్రయోజనం ఉండదు జనసేనకు. మీరు ఎప్పుడు కూడా ఈ మధ్య ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన విడివిడిగా జగన్తో తలపడి ఉంటే జనసేన ఈ స్థాయి విజయాలు సాధించేది కాదు. కొన్ని సీట్లు ఏమైనా వస్తే రావచ్చేమో 2019తో పోలిస్తే, కానీ ఈ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్తో ఈ విజయాలు వచ్చేవి కావు. ఎందుకు? యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ అనేది మానోపలి జనసేన చేయలేదు, అది టీడీపీ డామినేటింగ్గా ఉంటుంది అక్కడ. అందువల్ల పవన్ కళ్యాణ్కు యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో టీడీపీతో షేర్ చేసుకునేదే తప్ప ఇండిపెండెంట్ స్పేస్కు స్కోప్ లేదు. ఇండిపెండెంట్ స్పేస్కు ప్రయత్నం చేస్తే ఆ అవకాశం రాదు. కలిసి ప్రయత్నం చేస్తేనే అవకాశం. టీడీపీతో షేర్ చేసుకోవాల్సిందే, పార్ట్నర్షిప్ డీడ్ అది. సో అందువల్ల అక్కడ పార్టీ పెరగటానికి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఒకటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే దాంట్లో ఆల్రెడీ టీడీపీ ఉండగా జనసేన ఇంకా కొత్తగా ఏం ఆ స్పేస్ ఆక్రమిస్తుందా?